మీరు రోజుకి ఎన్నిసార్లు కాఫీ తాగుతారో కామెంట్లో అయితే నాతో షేర్ చేసుకోండి. నేనైతే ఎప్పుడు బోరింగ్గా అనిపిస్తే అప్పుడు కాఫీ తాగేదాన్ని ఇదివరకు. ఇప్పుడు కొంచెం డైటింగ్లో పడ్డాం కాబట్టి విడి రోజుల్లో అసలు తాగట్లేదు. ఎప్పుడైతే ఫాస్టింగ్ డేస్ ఉంటానో నేను అప్పుడు ఖచ్చితంగా ఒక కాఫీ అయితే తాగుతున్నాను అనమాట. అలా ఇంట్లో పని అంతా అయిపోయి ఇటు వాళ్ళు అటు వెళ్ళిన తర్వాత ఇంట్లో పని చేసుకొని నేను కూడా పూజ చేసుకొని అప్పుడు పైన పని స్టార్ట్ చేశాను. పైన పని అంటే ఇంకేమైనా అనుకుంటారేమో, కూరగాయలు సర్దుకోవడం అనమాట. కూరగాయలు సర్దుకోవడం కూడా ఒక వ్లాగ్ తీయాలా అనుకుంటారేమో, ఖచ్చితంగా తీయాలనిపించింది. ఎందుకంటే మా ఇంట్లో కూరగాయల దగ్గర పెద్ద యుద్ధమే జరుగుతుంది. బయట ఏమో దేనికో యుద్ధాలు జరుగుతుంటే మా ఇంట్లో కేవలం కూరగాయల దగ్గరే అవుతుంది అనమాట. ఏం కూరగాయలు కావాలో చెప్పని మా హస్బెండ్, ఏది కావాలంటే అది తెచ్చుకోమని నేను తీసుకొచ్చిన నాకు ఆన్ టైంకి నేను ఎత్తుకోకుండా తీసుకొచ్చి పెట్టు, నాకు వచ్చిన దాంట్లో ఏదో చేసి పెట్టి పంపిస్తాను లంచ్ బాక్స్లో అని చెప్పి నేను దాని దగ్గరే ఖచ్చితంగా వారంలో 2-3 రోజులు కొట్టుకుంటాము. ఆ తర్వాత తీసుకొచ్చిన సర్దుకోవడానికి నాకు ఆఫీస్ ఉందనుకోండి, ఆ రోజంతా పక్కన పెట్టేస్తాను అనమాట. అదొక పనిలాగా కూడా చూడను. అప్పుడు మళ్ళీ దాని దగ్గర కూడా గొడవ అనమాట. కూరగాయలు తీసుకురాకపోతే ఒక గొడవ, తీసుకొస్తే సర్దుకోవడానికి కూడా ఒక బద్ధకం అని. ఏం చేస్తాను, కూరగాయలు సర్దుకోవడానికి కూడా గంటలు టైం పడుతుంది అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.